దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఇక నూతనమైనటువంటి మనకు ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమిస్తూ చక్కటి వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. సమాధానము కలుగజేస్తానని, రెండవదిగా మేలును మనకు కలుగజేస్తానని. అయితే ఈ రెండు కూడా మనకు కావాలి అంటే ఈనాటి కాలంలో మన వ్యక్తిగత జీవితంలో ఇది మనము పొందుకోవాలి అంటే మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఆయనతో సహవాసం చేయడము. ఆయనతో సహవాసం చేస్తేనే మరి సమాధానం మేలు కలుగుతుందా అంటే అవును, ఆయనతో సహవాసం మనం చేస్తేనే మనకు సమాధానము, రెండవదిగా మేలు అనేది మనకు కలుగుతాం. నువ్వు ఎక్కడ ఏ పని చేసినా కూడా నువ్వు ఆ పని చేయి. ఆ పని చేసుకుంటూ హృదయంలో దేవుని ధ్యానం చేసుకో. హృదయంలో దేవునితో నువ్వు సహవాసం చేయి. ఆయనతో ఎప్పుడు కూడా అన్యోన్య సహవాసంలో ఉంటే అది నీకు శ్రేయస్కరము నాన్న, అది నీకు మేలుకరం అని చెప్పేసి మా దైవజనులు మాకు చెప్పి ప్రోత్సహించేవారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది పాసిబుల్ అవుతుందా అంటే నిశ్చయంగా అవుతుంది. అది డెడ్ ఈజీ పని. ఇదైతే ఏ పని చేస్తున్నా కూడా చక్కగా మన మన ఆలోచనలు దేవునితో ఎప్పుడు కూడా ఐక్యంగా ఉంటాయి. పాటలు పాడొచ్చు, కీర్తనలు వాక్యం ధ్యానించవచ్చు, దేవుని స్తుతికి స్తోత్రం చేయవచ్చు. ఆయన చేసిన ప్రతి మేలు మనం జ్ఞాపకం చేసుకుంటూ 24/7 హ్యాపీగా మనం గడపవచ్చు. చాలా ఈజీ ప్రక్రియ ఇది. ఎన్ని పనులు చేసుకున్నాం మన డే మొత్తంలో కూడా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మన ఫ్రెండ్స్తో మనం సహవాసం చేసిన, లేక ఇతరమైన గ్యాడ్జెట్స్ అయితే మనం సహవాసం చేసినా కూడా ఆ సహవాసం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంది అంటే వేదనకరమైన పరిస్థితిలోకి తీసుకొని వెళ్తుంది. వారితో మనకు అసమాధానం కలిగే విధంగా చేస్తుంది. మనుషులంటే విరక్తి కలిగేటట్టుగా చేస్తుంది, పరిస్థితులు అంటే విరక్తి కలిగేలా చేస్తుంది. కానీ దేవునితో సహవాసం చేస్తే అది నీకు సమాధానం కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలును కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హానోకు దేవునితో నడిచి మరణము లేకుండా ఆయన కొనుక్కోబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మరణమును చూడకుండా ఉన్నవారే ఏ ఒక్కరు కూడా లేరు. ఆయన సజీవంగా ఉండంగానే పరలోకమునకు చేర్చబడ్డాడు. ఆయన మరణమును చూడని వ్యక్తి. ఆయన 365 రోజులు కూడా దేవునితో నడిచినట్టుగా దీని యొక్క లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన పిల్లలను కనుచు కుటుంబం కొనసాగించుకుంటూ దేవునితో నడిచాడు అనే ఒక సాక్ష్యము. ఇది అసాధ్యము 365 డేస్ దేవునితో నడవడము అంటే. కానీ హానోకు నడిచి చూపెట్టాడు. మన ముందట ఒక మార్గం చూపెట్టాడు ఆయన. సంవత్సరం పాటు కూడా మన దేవునితో నడవచ్చు. ఇది ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్ అని. ప్రియ దైవజనమా, ఈరోజు మనకు కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఒక మంచి ఉదాహరణ కూడా చెప్పి నేను ఈ మాటలను ముగిస్తాను. ఒక మంచి సూపర్ మార్కెట్లో ఓ పనివాడు పని చేస్తూ ఉన్నాడు, కుర్రవాడు. అయితే అది వర్షాకాలము, బయట భయంకరమైన వర్షం పడుతూ ఉంది. ఆ వర్షం కురిసేటువంటి సమయంలో ఆ షాప్లో ఉన్నటువంటి మిగతా వర్కర్స్ అందరూ కూడా చక్కగా ఒక పక్కన కూర్చున్నారు. కానీ ఒక కుర్రవాడు మాత్రము ఆ మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా సరిచేస్తూ క్రమంగా సదురుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక కారు వచ్చేసి షాప్ ముందట ఆగినప్పుడు కారు ఎవరని చెప్పి చూసేసరికి ఆ కారు డోర్ మెల్లగా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఒక ఏజ్డ్, ఒక 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక స్త్రీ దిగడం జరుగుతూ ఉంది, వృద్ధురాలు.
ఆ స్త్రీ దిగుతా ఉంటే భయంకర వర్షానికి ఆ యొక్క తల్లి ఎక్కడ పడుతుందేమో అని ఈ కుర్రవాడు ఏం చేస్తాడంటే హడావిడిగా అక్కడ ఉన్నటువంటి ఒక అంబ్రెల్లా తీసుకొని గొడుగును తీసుకొని వెళ్ళి బయటికి ఆ అమ్మకు ఆ గొడుగు పెట్టి వారిని లోపలికి తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఏం చేశాడంటే, "అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి. మీకు ఏదైతే సరుకులు కావాలో ఆ లిస్ట్ నాకు ఇవ్వండి. అవన్నీ కూడా నేను తీసుకొచ్చి మీకు ఇస్తానని" చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ యొక్క వృద్ధురాలు చిట్టిని ఇవ్వడం ద్వారా ఆ పిల్లవాడు ఆ సరుకులన్నీ కూడా తీసుకొని బిల్లు మొత్తం చేసి వారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వెళ్ళేటువంటి క్రమంలో యజమానుడితో అంటా ఉన్నది, "ఈ కుర్రవాడు ఎవరు? ఈ కుర్రవాడి నెంబరు నాకు కావాలి. అలాగే మీ నెంబర్ కూడా కావాలని" చెప్పేసి ఆ షాప్‌లో నుంచి వెళ్ళి అది డీటెయిల్స్ తీసుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒకరోజు కాలొచ్చింది. కాలొచ్చిన తర్వాత ఆ యజమానితో ఆ యొక్క వృద్ధురాలు అనినటువంటి మాట, "మీ దగ్గరనే సరుకులు తీసుకోవాలి ఎప్పటికప్పుడు. మాకు ఇంత టర్నోవర్ ఉంటది. మాకు ఖచ్చితంగా నెలకి ఇన్ని సామాన్లు పడతాయి. ప్రతి సామాను కూడా మేము మీ దగ్గరే కొనుగోలు చేస్తాము. మీరు మాతో డీల్ చేస్తారా" అని చెప్పేసి అన్నప్పుడు ఆ యొక్క యజమాని చాలా సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడ్డాడంటే ఆయన సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే అదొక పెద్ద కంపెనీ. ఆ వృద్ధులు నడిపేటిది చాలా పెద్ద కంపెనీ. దాని ద్వారా వీళ్ళకి మంచి ఆదాయం వస్తుందని చాలా సంతోషపడ్డాడు. కానీ ఆమె చివర్లో ఒక మాట అంది, "నీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక కుర్రాడు ఆ రోజు నాకు షాప్‌కి వచ్చినప్పుడు నాకు సామాన్లు అంతా సమకూర్చి పెట్టాడు కదా! ఆ కుర్రవాడు మాత్రము నాకు కావాలి" అని చెప్పేసి అన్నప్పుడు ఆ యజమానుడు, "అమ్మ సరే మంచిది" అని చెప్పేసి అనడం జరిగింది. ఆ కుర్రవాడిని పిలిచి చెప్తా ఉన్నాడు, "రా నాన్న, నువ్వు ఆ రోజు ఒక వృద్ధురాలికి సామాన్లు తీసి పెట్టావు కదా! వాళ్ళ దగ్గర నిన్ను పనికి అడుగుతా ఉన్నారు. నువ్వు చాలా చురుగ్గా పనిచేస్తా ఉన్నావంట, యాక్టివ్‌గా ఉన్నావంట" అని అన్నప్పుడు ఆ కుర్రవాడు పోవడానికి ఇష్టపడలేదు. అక్కడే పని చేస్తానని చెప్పడం జరిగింది. అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి నేను వెళ్ళను అని అన్నాడు. కానీ ఆ యజమానుడు వాడు కొంచెం బలవంతం పెట్టి, "ఎలాగైనా నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళడం ద్వారా నాకు మంచి బిజినెస్ జరుగుతుంది. ఇది నా మేలు కొరకు నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి" అంటే ఆ కుర్రవాడు వారు చెప్పినటువంటి అడ్రస్‌కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అది చాలా పెద్ద భవనము. ఇంచుమించు ఒక 12 అంతస్తుల ఒక భవనం అది. ఆ భవనంలోకి ఆ కుర్రవాడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ వృద్ధురాలిని కలిసినప్పుడు ఆ వృద్ధురాలు ఏమీ మాట్లాడక తన చేతిలో ఒక లెటర్ పెట్టింది. ఆ లెటర్ విప్పి ఓపెన్ చేస్తే దాంట్లో ఆ కంపెనీకి మేనేజర్‌గా పోస్టింగ్ దొరికింది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఆ కుర్రవాడు అది చూసి విభ్రాంతి చెందాడు. ఆశ్చర్యపోయాడు. అసలు నమ్మలేనటువంటి నిజం అది. అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. ఆ యొక్క వృద్ధురాలు వచ్చేసి, "ఏమైంది నాన్న అలా ఉన్నావంటే", "అమ్మ నేను ఏం చేశాను? నాకు అంత అర్హత నాకు లేదు కదా! ఎందుకు నాకు ఇంత పెద్ద పోస్ట్ ఇవ్వడం జరిగిందని" చెప్పేసి ఆ కుర్రవాడు ఆ వృద్ధురాలు అడిగినప్పుడు ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏంటంటే, "నేను సూపర్ మార్కెట్‌కి వచ్చినప్పుడు నీతో పనిచేసే వారందరూ కూడా ఎవరి స్థలాల్లో వారు కూర్చొని వారు మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ నీవు మాత్రము పని చేసుకుంటూ నాకు కనిపించావు. నీలో ఒక అలర్ట్‌నెస్, నీలో ఒక తేజం, నీలో ఒక చురుకుదనము నాకు చాలా బాగా నచ్చింది. నీలాంటి వాడు నా దగ్గర పని చేస్తే, నా కంపెనీలో ఉంటే, నా కంపెనీ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నాకు ఆలోచన కలిగి, నీ విద్యను, నీ యొక్క ఎడ్యుకేషన్ నేను చూడలేదు, నీ పరిస్థితులను చూడలేదు. నీలో ఉన్నటువంటి సహవాసమును, తేజను మాత్రమే నేను చూడడం జరిగిందని చెప్పినప్పుడు, ఆ కుర్రవాడు కన్నీళ్లు విడుచుకుంటూ సంతోషపడతా ఉన్నాడు. ఇంటికెళ్ళిన తర్వాత ఆ లెటర్‌ని తన తల్లిదండ్రులకి ఇచ్చి ప్రేయర్ గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తా ఉన్నాడు దేవుడికి, "అయ్యా,
నేను ఈరోజు ఒక పనితో నేను సహవాసం చేస్తూ ఉన్నాను అంటే అది నా గొప్పతనం కాదయ్యా. నేను పనికి మాలిన వాడను, దేనిపైన కూడా నేను దృష్టి పెట్టేవాడను కాను, దేనిపైన కూడా నేను ఆలోచన చేసేవాడిని కాదు. విచ్చలవిడిగా తిరిగేటువంటి వాడను, ఆటలాడుతూ తిరుగుతూ నానా పనులు చేస్తూ కుటుంబానికి మేలు కలిగే ప్రయోజనము కలిగేటువంటి ఏ పని కూడా నేను చేయలేదు. కానీ ఎప్పుడైతే నీతో సహవాసం చేయడం నేను నేర్చుకున్నానో, నీతో అంటుకట్టపడ్డప్పుడు నేను నేర్చుకున్నాను, నా జీవితం మొత్తం కూడా మార్చివేసావు ప్రభువా. నీతో కనుక నేను సహవాసం చేయకపోతే ఈరోజు నాకు పనిలో సహవాసంగా యాక్టివ్గా పనిచేసేవాడిని కాదయ్యా అని కన్నీరు విడుచుకుంటూ మోకరించి ఆకాశం వైపు తన చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి దైవజనమ, ఆ కుర్రవాడు దేవునితో సహవాసం చేయడము అలవాటైన తర్వాత ఆ కుర్రవాడి జీవితం మార్చివేయబడింది. తాను చేసేటువంటి పనిలో కూడా సహవాసం తాను కలిగి ఉన్నాడు కాబట్టి సహవాసం ఏం చేసిందంటే ఒక అద్భుతమైన మేలులోకి ఆ కుర్రవాడిని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు నీవు కూడా ఆయనతో సహవాసం చేసిన ఎడల ఆ కుర్రవాడికి మేలు జరిగినట్లుగా నీ జీవితంలో కూడా ఒక పెను మార్పు కలిగించటకు ప్రభు శక్తివంతుడిగా ఉన్నాడు. దైవజనమ, ప్రభువుకు అసాధ్యం అంటూ ఏదీ కూడా లేదు. ఆయనకు అసాధ్యం అంటే ఏది కూడా, ఆయనకు సమస్తం కూడా సాధ్యమే. మనము ఆయనతో సహవాసం చేసి మన జీవితాలలో సమాధానం మనం తెచ్చుకోవాలి, మేలులను మనము తెచ్చుకోవాలని ప్రభు ఆశపడుతూ ఈ మాటలకు బోధిస్తుండగా మాటల ప్రకారంగా మనం జీవిస్తూ ప్రభు సన్నిధానంలో ముందుకు వెళుతూ సమాధానమును మేలును మనం పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాతో నిశ్చయంగా మీరు మాట్లాడడం జరిగింది ప్రభు. ఇక మాటలన్నీ కూడా మాకు హృదయంలో మీరు ఫలింపును అనుగ్రహించండి. వాటి ప్రకారం జీవించడానికి సహాయం తెచ్చండి. ఆరోగ్యంతో బాధపడుతున్న జ్ఞాపకం చేసుకొని విడిపించండి, బాగు చేయండి, స్వస్థపరచండి, ఆత్మకారం మీరు జరిగించండి, నీ కృప చొప్పున నడిపించండి. దీర్ఘకాలిక రోగులను వారి జ్ఞాపకం చేసుకొని విడిపించండి. తన శాంతి సమాధానం లేక బాధపడుతున్నారు, తన శాంతి చేతను, సమాధాన చేతను, నెమ్మది చేతను, అభివృద్ధి చేతను, ఆశీర్వాదం చేతను నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కోర్టు కేసులను వారిని విడిపించండి, కంప్లీట్ డెలివరెన్స్ మీరు అనుగ్రహించండి. ఆ కుటుంబంలో సమాధానం లేని వారికి నా తండ్రి, భార్య భర్తల మధ్యలో తన సమాధానం అనుగ్రహించండి. పిల్లలకి నా తండ్రి ఆర్థికంగా ఆరోగ్యంగా నా ప్రభా, స్కూల్స్ విషయంలో, హాస్టల్స్ విషయంలో, కాలేజ్ విషయంలో వెళ్ళండి తండ్రి. నష్టం వాటిలోకి ఉన్నట్లుగా తన ఆర్థిక విషయంలో తన సహాయం తెచ్చిన అప్పులోగులు వారు విడిపించండి. లేవనెత్తవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తన గర్భాల ఫలం లేని వారి జ్ఞాపకం గర్భం తెరవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. వివాహం కాని వారి జ్ఞాపకం చేసుకుని తన వివాహ సంబంధాలు అనుగ్రహించాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. తన ఈ బర్త్డే మ్యారేజ్ జరిగిన ప్రతి కుటుంబము నా తన బ్లెడ్ జర్నీ సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు నీ దయాకిరీటం బిడ్డలపై ఉంచి మీరే మహిమ పొందగలను ఆరోపిస్తూ పరిచయం కూడా తన ప్రాముఖ్యంగా ఎత్తి పట్టవలసిందిగా ప్రార్థన చేసి అనేకులకు నాతో రీచ్ అవుట్కి సహాయం తెచ్చని నీ నామూల ప్రభావారు అనేకులు తండ్రి ఇక వాగ్దానం వింటుండగా నా ప్రభు వారి జీవితాల్లో ఒక పెను మార్పు కలుగుటకు సహాయం దయచేసి మహిమ పొందగలను ఆరోపిస్తూ సర్వశక్తుడైనటువంటి యేసుని పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్.